ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. కాగా ప్రస్తుతం లాభాల్లో సెన్సెక్స్ కొనసాగుతోంది. M&M, భారతి ఎయిర్టెల్, అదానీ ఎంటర్ప్రైజెస్, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. హిందాల్కో, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్, ట్రెంట్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రజెంట్ మనం చూస్తే నిఫ్టీ 50 22,582 దగ్గర కొనసాగుతోంది. ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 74,692 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీ 500 నష్టాల్లో ఉంది. 20.91 అంటే 20 పాయింట్ నష్టాల్లో, స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇటు బ్యాంక్ నిఫ్టీ కూడా అదే పరిస్థితి. నిఫ్టీ ఐటీ కూడా 39,138 దగ్గర కొనసాగుతోంది. ఇక మీకు మార్కెట్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ సందేహాన్ని అక్కడ మీరు రాస్తే నేను మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ మూర్తి నాయుడు గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్. నమస్తే సార్. ఏంటి సార్, అంటే మనం చూస్తా ఉన్నాం కొంచెం నిన్న మొన్న భారీ అంచనాలకు మించి భారీ నష్టాల్లో మార్కెట్లు కనిపించాయి. గత 3 నెలలుగా మనం మాట్లాడుకుంటా ఉన్నాం, అదే పొజిషన్ కనిపిస్తా ఉంది. సో ఈ రోజు కొంచెం ఫ్లాట్ గా అటు ఇటు అన్నట్టుగా ఊగిసలాడుతా ఉన్నాయి. ఏంటి సార్, ఏంటి కారణం ఏంటి అసలు? యాక్చువల్ గా గత 3-4 months గా కూడా అక్టోబర్ దగ్గర నుంచి మార్కెట్ కరెక్షన్ జరిగి 26,000 దగ్గర నుంచి 23,000 వరకు వచ్చినప్పుడు కూడా ఈ మంత్ ఫిబ్రవరి మంత్ ఏదైతే జనవరి మంత్ కొంచెం ఓరట నుంచి టేక్ ఆఫ్ అవుతారని అనుకున్న సమయంలో ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి ఇప్పుడు 24వ తారీఖు వరకు కూడా ఈ సెషన్స్ లో, ఈ 15 సెషన్స్ లో కూడా 1000 పాయింట్స్ కరెక్షన్ జరగడం అనేది చూసాం. ఎందుకంటే మార్కెట్ లో ఏదైతే ఎఫ్ఐఎస్ మార్కెట్ నుంచి బయటకు వెళ్ళడం కానీ, లేకపోతే జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ కానీ మార్కెట్ లో ఆ యొక్క వీక్నెస్ కనిపించడం వల్ల మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్ రావడం జరిగింది. ఈ నెలలోనే ఏదైతే 23,700 దగ్గర నుంచి 22,700 వరకు కూడా ఒక 1000 పాయింట్ కరెక్షన్ అయితే మనం చూసాం. దాంట్లో సెక్టార్ల వైపు చూసుకున్నట్టయితే ఈ వీక్ చూసుకున్నట్టయితే మనకి ఏదైతే వీక్లీగా ఈ వీక్ వరకు కరెక్ట్ గా చూసుకున్నట్టయితే ఏదైతే ఒక ఆటోమొబైల్ అండ్ ఎఫ్ఎంసీజీ తప్ప రిమైనింగ్ సెక్టార్స్ అన్ని కూడా ఓవరాల్ గా డౌన్ ట్రెండ్ లో ఉన్నాయి. ఆటోమొబైల్, ఎఫ్ఎంసీజీ కొంచెం కన్సాలిడేషన్ మోడ్ లోకి వచ్చినాయి. అదేవిధంగా బ్యాంకింగ్ కానీ, అదేవిధంగా ఫైనాన్స్ సెక్టర్ కానీ, మెటల్ సెక్టర్ కానీ, ఎనర్జీ సెక్టర్ కానీ ఓవరాల్ గా డౌన్ ట్రెండ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. యాక్చువల్ గా ఏదైతే మనకు ఇప్పుడు ఇండికేషన్ ఏదైతే మార్కెట్ లో డౌన్ ట్రెండ్ ఉందో ఇది కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఏదైతే మార్చ్ నెలలో కూడా కన్సాలిడేషన్ అయితే తప్ప మనకి మార్కెట్ లో మళ్ళీ ఎఫ్ఐఎస్ డ్రైవ్ వచ్చేటప్పటికి 1 or 2 months ఇంకా పడుతుంది. కాబట్టి మార్కెట్ అయితే ఇక్కడ కన్సాలిడేషన్ పొజిషన్ లోనే ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. సెక్టార్ లో చూసుకుంటే మాత్రం ఏదైతే లాస్ట్ 1 week గా కానీ 1 month లాస్ట్ 1 month గా చూసుకుంటే ఓవరాల్ గా అన్ని సెక్టార్స్ డౌన్ లోనే ఉన్నప్పటికీ కూడా ఈ వీక్ వచ్చేటప్పటికి మాత్రం కొంచెం ఎఫ్ఎంసీజీ సెక్టార్, అదేవిధంగా ఆటోమొబైల్ సెక్టార్ కొంచెం ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్లి ఆటోమొబైల్ లో ఏదైతే టీవీఎస్ మోటార్స్ ఏదైతే 2 wheelers లోను ఎలక్ట్రికల్ వెహికల్స్ లో బాగా గేమ్ చేంజింగ్ పాయింట్ తీసుకున్న టీవీఎస్ మోటార్స్, ఐషర్ మోటార్స్, అశోక్ లైలాండ్, M&M ఈ 4 కూడా ఆటోమొబైల్ లో కొంచెం ఈ వీక్ కొంచెం ప్రోగ్రెసివ్ గా ముందుకు వచ్చినాయి. అదేవిధంగా ఎఫ్ఎంసీజీ సెక్టార్ లో ఏదైతే ఐటీసీ కానీ, హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ కానీ, డాబర్, అదేవిధంగా టాటా కన్జ్యూమర్, గాడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లాంటి అన్ని కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని కన్సాలిడేషన్ నుంచి కొంచెం మూవ్మెంట్ అయితే రావడానికి అవకాశం అయితే కల్పించింది. ఇది ఇంకా ఒక కపుల్ ఆఫ్ మంత్స్ ఇంకా కన్సాలిడేషన్ లో ఉంటూ మార్కెట్ లో కొంచెం స్టేబుల్ వచ్చిన తర్వాత అప్పుడు మార్కెట్ లో వచ్చే ఎఫ్ఐఎస్ ఫ్లోన్ బట్టి మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. రైట్ స్టాక్స్ లో రైట్ టైంలో మీరు అక్యుములేట్ చేసుకుంటే మళ్ళీ మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం. రైట్ సార్. మోహన్ గారు ఉన్నారు సార్, కాలర్ ఖమ్మం నుంచి. మోహన్ గారు నమస్తే. నమస్తే నాయుడు గారు. నమస్తే సార్. సార్, ఫెడరల్ బ్యాంక్ ఒకటి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ ఈ రేట్లో బై చేయొచ్చా అండి లాంగ్ టర్మ్ కోసం 2 ఏళ్ల కోసం? యాక్చువల్ గా ఏంటంటే మీరు గవర్నమెంట్ సెక్టార్ బ్యాంక్స్ లో చూస్తున్నప్పుడు ఫెడరల్ బ్యాంక్ కానీ లేకపోతే యూనియన్ బ్యాంక్ కానీ మీరు చెప్తున్నటువంటి ఈ బ్యాంక్స్ లో పెద్దంత మూవ్మెంట్ అంత స్పీడ్ గా వచ్చే అవకాశం అయితే చాలా తక్కువగా ఉందండి. కానీ ఈ మాత్రం ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ప్రస్తుతానికి అయితే టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో రికవర్ అయ్యే స్టేజ్ అయితే ఇంకా లేదు. రికవర్ అవడానికి అయితే 2 months తర్వాత కానీ దీంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయించా లేకపోతే ఇంకా తీసుకుంటా అని మనం కొంచెం డౌట్ పడాల్సిన అవసరం ఉంటుంది. మీరు బ్యాంకింగ్ సెక్టర్ లో వెళ్ళాలనుకుంటే మాత్రం ఐసిఐసిఐ బ్యాంకు అండ్ యాక్సిస్ బ్యాంకు వీటిలో మీరు అక్యుములేట్ చేసుకుంటే మీకు తొందరగా మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది.
ఏదైతే ఫెడరల్ బ్యాంక్ కానీ, యూనియన్ బ్యాంక్ కానీ, కెనరా బ్యాంక్ కానీ, ఈ మూడు కంపేర్ చేసుకుంటే కెనరా బ్యాంక్ ఇట్లన్నట్టుగా కొంచెం బెస్ట్ గా చెప్పుకోవచ్చు. దాంట్లో మార్కెట్ కరెక్షన్ తగ్గట్టుగా అది కూడా బాగానే కరెక్షన్ అయింది. ఎప్పుడైతే కెనరా బ్యాంక్ స్ప్లిట్ అయిందో అక్కడి నుంచి భారీగా కరెక్షన్ అయితే జరిగింది. ఇది ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ ఆర్డర్ 90 క్రాస్ అయిన తర్వాత కొంచెం టేక్ ఆఫ్ అవడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ సార్, హైదరాబాద్ నుంచి ఉన్నారు సార్ ఆనంద్ గారు. ఆనంద్ గారు మీ డౌట్ అడగండి. మూర్తి నాయుడు గారు ఉన్నారు. మూర్తి గారు గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా దగ్గర సిప్లా 1490 ఉన్నాయి. ఓకే, యావరేజ్ చేసుకోవచ్చా, ఎగ్జిట్ అవ్వమంటారా సిప్లా? ఓకే ఓకే, అంటే సిప్లా ఒకటే ఉన్నదండి టోటల్? సిప్లా ఇంకోటి కూడా ఉంది సార్ నా దగ్గర, మన షుగర్ స్టాక్ ఇంకా ఒక్క గుర్తు రావట్లేదు తొందరలో. అంటే బజాజ్ కాదు సార్, ప్రాజ్ ఇండస్ట్రీస్. సారీ, ప్రాజ్ ఇండస్ట్రీస్. రాజ్ ఇండస్ట్రీస్, ప్రాజ్ PRAJ, ప్రాజ్ ఇండస్ట్రీస్. ఓకే ఓకే, షుగర్ స్టాక్. ఓకే ఓకే ఓకే. సిప్లా అయితే మీకు ఇబ్బంది లేదు సార్, మీరు ఎనీ టైం యూ కెన్ అక్యుములేట్. ఎందుకంటే మార్కెట్ లో కరెక్షన్ జరిగిన తర్వాత కన్సాలిడేషన్ పేజ్ నుంచి మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుంటుంది. ఒక ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే 1465 నడుస్తుందండి. 1500 పైన మాత్రం మార్కెట్ క్లోజ్ అవుతే మీరు అక్యుములేట్ చేసుకున్నా సరే తొందరగా మళ్ళీ రికవర్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా మీరు చెప్పిన షుగర్ స్టాక్స్ లో అయితే ప్రస్తుతానికి అయితే టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ప్రోగ్రెసివ్ గా ఉండే అవకాశం అయితే కనిపించట్లేదు. ప్లస్ షుగర్ స్టాక్స్ ఓవరాల్ గా కూడా షుగర్ స్టాక్స్ అంత పెద్ద ఫేవరబుల్ గా అయితే ఉండవండి. దాని నుంచి మీరు సెక్టార్స్ ఏదైనా ఆటోమొబైల్ కానీ మెటల్ సెక్టార్ కానీ మీరు మార్చుకుంటే ఆ ఇన్వెస్ట్మెంట్ ని మీకు తొందరగా రికవర్ అవడానికి అవకాశం ఎక్కువ. రైట్ సార్, కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి సార్. నెద్దునూరి బిబి శ్రీనివాసరావు గారు అడుగుతున్నారు, కెన్ వి పర్చేస్ IFCL, IRB, JP పవర్, ఇన్ఫిబీమ్ ఎట్ ప్రెసెంట్ రేట్ లోనే అడుగుతున్నారు. ఎలా ఉంది పొజిషన్ ఇవి నాలుగిటివి? అంటే జేపీ పవర్ అయితే అక్యుములేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా రిమైనింగ్ స్టాక్స్ లో అయితే కొద్ది రోజులు వెయిట్ చేస్తే మనకి ఒక 1 month 1.5 month వెయిట్ చేస్తే మార్చ్ ఎండింగ్ కల్లా మార్కెట్ మీద క్లారిటీ వస్తుంది కాబట్టి అప్పుడు టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు అక్యుములేట్ చేసుకుంటే మంచిది. జేపీ పవర్ అయితే యూ కెన్ అక్యుములేట్ రైట్ నౌ ఆల్సో. తర్వాత సుధాకర్ గారు అడుగుతున్నారు సార్, ఎక్సికామ్ తర్వాత KABRA కబ్రా అని అడుగుతున్నారు. 40% లాస్ లో ఉన్నారంట, ఏం చేయమంటారని అడుగుతున్నారు. ప్రెసెంట్ ఏదైనా మార్కెట్ లో ఉన్న కరెక్షన్ తోటి ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ కూడా 20% నుంచి 40% వరకు కూడా కరెక్షన్ అయితే జరిగింది. కానీ ఈ టైంలో మీరు అప్పుడే అక్యుములేట్ చేయడం కానీ తీయడం కూడా కరెక్ట్ కాదు. మీకు ఒక కపుల్ ఆఫ్ వీక్స్ అయితే మార్కెట్ కన్సాలిడేషన్ స్టేబుల్ అయిన తర్వాత మార్చ్ లో మీకు మళ్ళీ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు అలాంటప్పుడు అక్యుములేట్ చేసుకుంటే మనకి తొందరగా రికవర్ అయ్యి మనం బయట రావడానికి అవకాశం. రైట్ సార్, ప్రకాష్ రావు గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. ప్రకాష్ గారు నమస్తే, మీ డౌట్ అడగండి. నమస్కారం సార్. నా దగ్గర గెయిల్ ఉంది సార్, 2000 షేర్స్ ఉన్నాయి 90 ఎట్ ద రేట్ 90. అది తీసుకోమంటారా సార్? అట్లా ప్రాఫిట్ తీసుకోమంటారా సార్? లేదు, యాక్చువల్ గా ఏంటంటే గెయిల్ యాక్చువల్ గా ఏంటంటే మళ్ళీ టేక్ ఆఫ్ అవుతే మంచి రేంజ్ కి వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉన్నది. ఎప్పుడైతే ఇప్పుడు 175 పైన, ఇప్పుడు ప్రజెంట్ అయితే 161 162 ఉన్నది, 175 పైన క్లోజ్ అయిన తర్వాత మీకు ఒక 1 week or 2 weeks లోనే మంచి రేంజ్ కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఎగ్జిట్ అవుతే కొద్దిగా ఎక్కువ ప్రాఫిట్స్ మీరు అక్యుములేట్ చేసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. రైట్ సార్, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు సార్. హలో హలో సతీష్ గారు. చెప్పండి సార్. సారీ, గిరీష్ గారు. చెప్పండి. హలో, మీ డౌట్ అడగండి. మూర్తి నాయుడు గారు ఉన్నారు. ఓకే, నమస్తే అండి. నమస్తే అండి. ఓలా ఎలక్ట్రికల్ షేర్స్ నాది 105 లో నేను కొన్నానండి. ప్రజెంట్ ఇట్స్ ఆల్మోస్ట్ 6 rupees లో ఉంది. దీని అంటే ఆల్మోస్ట్ 40% అట్లా లాస్ లో నడుస్తుందండి. సో కెన్ ఐ కంటిన్యూ ఆర్ గో హెడ్? యాక్చువల్గా ఏంటంటే ప్రస్తుతానికి అయితే మీరు దీన్ని ఏమీ తీయలేరు, వెయిట్ చేయండి. మార్కెట్ మళ్ళీ ఇది ఒక స్టెప్ లో 80 పైన 100 పైన 2 స్టెప్ లో మార్కెట్ ఏదైనా కొంచెం ముందుకెళ్తే అప్పుడు తర్వాత దీని నుంచి మీరు ఎగ్జిట్ అవడానికి అవకాశం ఉంటుంది. ప్రజెంట్ అయితే మార్కెట్ లో ఉన్నటువంటి వీక్నెస్ వల్ల ఈ ఎలక్ట్రికల్ ఓలా వెహికల్ కూడా మార్కెట్ లో బాగా డ్రాస్టికల్ గా పడింది. ఎక్కడైతే వాళ్ళు ఇనిషియేట్ చేసి ఐపీఓకి వచ్చారో అదే రేంజ్ కి వచ్చేసింది. మళ్ళీ ఇది టేకప్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంది. మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ అనదర్ 6 months to 1 year వెయిట్ చేస్తే మంచి లాభం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్ సార్, సత్యనారాయణ మూర్తి గారు అడుగుతున్నారు సార్, వేర్ ఎనర్జీ 2800 లో తీసుకున్నారంట. సో 2 years కోసం హోల్డ్ చేయమంటారా, బాగుంటుందా ఏంటని అడుగుతున్నారు. సో ప్రజెంట్ అయితే 2264 ఉంది సార్. ఓకే ఓకే ఓకే, ఇదైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాబట్టి ఇప్పుడు దీని గురించి మనం పెద్దగా ఆందోళన పడవలసిన అవసరం అయితే ఏం లేదు. వెయిట్ చేస్తే మనకు మంచి లాభం తీసుకోవడానికి అవకాశం ఎక్కువ.
రైట్ సార్, తిరుపతి గారు ఉన్నారు సార్, సిద్దిపేట నుంచి కాలర్. తిరుపతి గారు నమస్తే, మీ డౌట్ అడగండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. రైట్, అడగండి, మీ డౌట్ అడగండి. సార్ యాక్ట్ ఇంజనీరింగ్ ఐపీఓ మొన్న అలౌట్ అయిందండి, దాన్ని హోల్డ్ చేయమంటారా సేల్ చేయమంటారా? ఒక్క నిమిషం, ఏంటండి యాక్ట్ అండి, ఏజేఏఎక్స్ ఇంజనీరింగ్. ఓకే, ఏజేఎక్స్ ఇంజనీరింగ్. యాక్చువల్గా ఏంటంటే ఇది ఫండమెంటల్ గాను టెక్నికల్ గా కూడా చూసుకుని మీరు ఏ స్టాక్స్ లో పెట్టినా ఇన్వెస్ట్ చేయాలండి. ఇది రీసెంట్ గా వచ్చింది కాబట్టి ఏంటంటే మీరు ఏంటంటే టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్నా ఫండమెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం స్ట్రాంగ్ గానే ఉన్నది. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడటానికి ఇంకా మార్కెట్ లో ఇది పెద్దగా ట్రేడ్ అవ్వలేదు కాబట్టి మీరు అట్లీస్ట్ ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేస్తే ఒక 6 months నుంచి 1 year మీరు టార్గెట్ గా పెట్టుకోగలిగితేనే దీంట్లో మనకి మంచి లాభాలు తీసుకునే అవకాశం ఉంటుంది. దీన్ని మీరు ఇంకా ఒక 1 year వెయిట్ చేయగలిగితే దీంట్లో మీరు మంచి లాభాలు ప్లస్ మీరు అనుకున్న ఊహించిన దానికన్నా ఎక్కువగానే లాభం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో ఫండమెంటల్ గా పొటెన్షియల్ గా ఉన్నది కాబట్టి స్టాక్ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడటానికి వెరీ రీసెంట్ కాబట్టి అండి మన ఫండమెంటల్ చూసే చెప్తాము. మీరు దీంట్లో ఇనిషియల్ గా తీసుకున్నారు కాబట్టి ఇంకొక 6 నెలల నుంచి సంవత్సరం పాటు వెయిట్ చేయడానికి ప్రయత్నం చేయండి, మంచి లాభం తీసుకోవడానికి అవకాశం. రైట్ సార్, ప్రకాష్ నక్కిన గారు ఒక కామెంట్ ఉంది సార్. నమస్తే సార్, టాటా మోటార్స్ ప్రెసెంట్ టైంలో అంటే ఇప్పుడున్న పొజిషన్ లో తీసుకోవచ్చా, వెయిట్ చేయమంటారని అడుగుతున్నారు. టాటా మోటార్స్ ఏదైతే మార్కెట్ లో కరెక్షన్ తగ్గట్టుగానే ఇది కూడా ఏదైతే 900 దగ్గర నుంచి 900, 1050 దగ్గర నుంచి లాస్ట్ ఒక 1 year గా చూసుకున్నట్టయితే మార్కెట్ అయితే డ్రాస్టికల్ గా మార్కెట్ కరెక్షన్ జరిగైతే ఇప్పుడు 665 దగ్గర ఉన్నది. మీరు టాటా మోటార్స్ మంచిదే కానీ అక్యుములేట్ చేయడానికి కొంచెం టైం తీసుకోండి. ఎందుకంటే ఈ 1 or 2 weeks లో మార్కెట్ లో కొంచెం స్టేబిలిటీ వచ్చిన తర్వాతే దాంట్లో అక్యుములేట్ ఎక్కడ చేయాలి ఏంటన్నది అంతా కూడా మనం చూసి దాని ప్రకారం చేయొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏదైతే 664 నడుస్తుంది మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ తీసుకుని 800 వరకు వస్తే తప్ప దాంట్లో మనకు స్టేబిలిటీ గురించి మనం మాట్లాడలేము. ఒకవేళ 750 or 800 మధ్యలో కన్సాలిడేషన్ అయ్యి బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం అక్కడి నుంచి మళ్ళీ 1000, 1100 వరకు కూడా వెళ్ళడానికి అవకాశం అవుతుంది. స్టాక్ మంచి అయినప్పుడు కూడా ఒక 2 weeks అయితే వెయిట్ చేస్తే మీకు మంచి ప్రైస్ దొరికే అవకాశం అయితే ఉంది. రైట్ సార్, కృష్ణ గారు ఉన్నారు వరంగల్ నుంచి. కృష్ణ గారు నమస్తే, నాయుడు గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. కోవిడ్ మెడికల్ ఒకటి వాల్టాంపు ఈ రేట్ కొనుక్కోవచ్చా అండి? సార్ క్లియర్ గా చెప్పండి సార్ ఒకసారి. కోవిడ్ మెడికల్ ఒకటి వాల్టాంపు ఈ రెండు ఈ రేట్ బై చేస్తారు ప్రస్తుతం డిప్ లో. లేదు, ఒక 2 weeks ఆగితే తప్ప మనం ప్రైస్ మనం కరెక్ట్ గా చెప్పలేదు సార్. ఇది ఒక 2 weeks ఆగితే మార్కెట్ లో స్టేబిలిటీ వస్తుంది, అప్పుడు టేక్ ఆఫ్ అవుతున్నప్పుడే తీసుకోవాలి, లేకపోతే మరింత మళ్ళీ మార్కెట్ లో డౌన్ వచ్చే అవకాశం అయితే ఉన్నాయి. ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మనతో పాటు మూర్తి నాయుడు గారు ఉన్నారు. సార్ మీతో మాట్లాడడానికి నవీన్ ఉన్నారు సార్, అనంతపూర్ నుంచి. నవీన్ గారు నమస్తే, మీ డౌట్ అడగండి. నవీన్ గారు. అలైడ్ జ్యువెలర్స్ అంటే ఏబిడిఎల్ తర్వాత ఈ గ్లోబల్ స్పిరిట్స్ ఈ రెండు ఫ్రెష్ పర్చేజ్ చేయొచ్చు అంటారా? అడ్వైజ్ చేయండి. ఫస్ట్ స్టాక్ ఏంటి సార్? కళ్యాణ్ జ్యువెలర్స్ అండి. అలీడ్ బిల్డర్స్ ఏబిడిఎల్ సార్. ఓకే ఓకే. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మార్కెట్ లో అయితే అది బాగానే కరెక్షన్ జరిగిందండి. కానీ టేక్ ఆఫ్ మాత్రం ఇది 350 పైనే మార్కెట్ లో కన్సాలిడేషన్ అయిన తర్వాత అక్యుములేట్ చేయడానికి ప్రయత్నం చేయండి సార్. అదేవిధంగా సెకండ్ స్టాక్ మీరు అడిగినటువంటి స్టాక్ సెకండ్ స్టాక్ కూడా మార్కెట్ లో ఇంకొక 2 weeks ఆగితే తప్ప మార్కెట్ లో కన్సాలిడేషన్ పొజిషన్ కనిపించదు. 2 weeks ఆగిన తర్వాత మార్కెట్ కన్సాలిడేషన్ అయిన తర్వాత టేక్ ఆఫ్ తీసుకున్నప్పుడే మనం దాంట్లో అక్యుములేట్ చేయడానికి ప్రయత్నించాలి సార్. రైట్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి సార్. సతీష్ కుమార్ గారు అడుగుతున్నారు సార్, మోర్ఫిన్ ల్యాబ్స్ 89 లో ఉన్నాయంట, తర్వాత బయోకాన్ 390, ఐనాక్స్ విండ్ 220 లో. కెన్ ఐ హోల్డ్ ఫర్ లాంగ్ టర్మ్ కోసం అని అడుగుతున్నారు. యాక్చువల్ గా ఏదైతే మీరు బయోకాన్ కానీ లేకపోతే ఐనాక్స్ కానీ లేకపోతే మీరు మోర్ఫిన్ ల్యాబ్స్ కానీ ఏదైతే అడుగుతున్నారో ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాబట్టి ఇప్పుడు జరిగిన కరెక్షన్ పెద్దగా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా మళ్ళీ మార్కెట్ లో ఒక 3-4 months అయితే మార్కెట్ లో మళ్ళీ రికవర్ అయ్యి మళ్ళీ ప్రాఫిట్ దిశగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఫండమెంటల్ గా టెక్నికల్ గా కూడా స్ట్రాంగ్ గా ఉన్న స్టాక్స్ ఈ మూడు కూడా. రైట్ సార్, వంశీ గారు ఉన్నారు సార్, సర్దార్ నగర్ నుంచి. వంశీ గారు మీ డౌట్ అడగండి. మూర్తి నాయుడు గారు ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, బోత్ ఆఫ్ యూ గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే. లిండే ఇండియా నేను 30% లాస్ లో ఉన్నానండి, అది ఇప్పుడు ఈ టైంలో యావరేజ్ చేయించండి. స్టాక్ చెప్పండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, బోత్ ఆఫ్ యూ. లిండే ఇండియా ఒక్కసారి మళ్ళీ చెప్పండి. ఓకే, లిండే ఇండియా నేను 30% లాస్ లో ఉన్నాను, ఇప్పుడు యావరేజ్ చేయించండి. అదే చెప్తున్నాను సార్. ఓకే, వెయిట్ సార్.
యా యాక్చువల్లీ ఏదైతే మీరు స్టాక్ తీసుకున్నారో ఇది ఫండమెంటల్ గాను టెక్నికల్ గా కూడా స్ట్రాంగ్ గానే ఉన్నదండి. మీరు ఇది ఇక్కడ అక్యుములేట్ చేసుకోవచ్చు. వాళ్ళను ఏదైనా ప్రతి ఇయర్ కూడా 30 to 40% రిటర్న్ అయితే ఇస్తుంది. మంచి క్యాపిటలైజేషన్ తో ఉన్నటువంటి కంపెనీ, మంచి టెక్నికల్ కూడా బాగానే ఉన్నదండి. మీరు ఇక్కడ అక్యుములేట్ చేసుకోవచ్చు. ప్లస్ మీరు దీన్ని లాంగ్ టర్మ్ లో హోల్డ్ చేసుకుంటే మీకు మంచి ప్రాఫిట్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది సార్. మీరు హోల్డ్ చేయొచ్చు. దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. టెక్నికల్ ఫండమెంటల్ రెండు కూడా బాగానే ఉన్నాయి. కరెక్షన్ మాత్రం మార్కెట్ లో ఉన్నటువంటి కరెక్షన్ లో భాగంగానే కరెక్షన్ అయింది తప్ప రిమైనింగ్ అన్ని ఆస్పెక్ట్ లోనూ మంచి స్టాక్. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. శ్రీకాంత్ కడియాల్ అడుగుతున్నారు సార్, ప్రిసిషన్ వైర్స్ హోల్డ్ ఆర్ సేల్ అని అడుగుతున్నారు. ప్రెసెంట్ 139 ఉంది సార్. అంటే మీరు ప్రస్తుతానికి ఈ స్టాక్ అయితే హోల్డ్ చేయండి సార్. మార్కెట్ రికవర్ అయిన తర్వాత దీంట్లో బయటకు వచ్చి మనం వేరే దాంట్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. రైట్ సార్, నాగరాజు గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. నాగరాజు గారు నమస్తే. నమస్తే సార్. మీ డౌట్ అడగండి సార్. మదర్సన్ సమర్థన సార్ 170 తీసుకున్నాను. మదర్సన్ సమర్థన సార్ 170 తీసుకున్నాను. ఓకే ఓకే ఓకే. అంటే ప్రజెంట్ అయితే మీరు ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి సార్. ఎందుకంటే మార్కెట్ లో కరెక్షన్ లో భాగంగానే బాగా కరెక్షన్ అయితే జరిగింది. కానీ రికవర్ అవడానికి అయితే ఛాన్స్ ఉన్నది. వెయిట్ చేయండి సార్. తర్వాత వెంకట్ గారు అడుగుతున్నారు సార్, ప్లీజ్ అడ్వైజ్ ఆన్ నాట్కో ఫార్మ్. ఆ తర్వాత దాన్ని హోల్డ్ చేస్తున్నారంట 1200 ప్రైస్ లో ఉంచమంటారా ఏంటని అడుగుతున్నారు. యాక్చువల్ అయితే 836 రూపీస్ ఉన్నదండి ఇది. మరి ఫండమెంటల్ గా చూసుకున్నట్టయితే ఇది మంచి స్టాకే. కానీ రికవర్ అవడానికి మాత్రం మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నారు కాబట్టి కొంచెం టైం తీసుకుంటది. ప్లస్ ఓవరాల్ గా చూసుకుంటే స్టాక్ మంచిదైనప్పుడు కూడా లాస్ట్ 3-4 years గా పెద్దగా ప్రోగ్రెసివ్ గా లేదు. అంటే కంపెనీ ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉన్నప్పటికీ కూడా టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే దాంట్లో పెద్ద మూవ్మెంట్ అయితే కనిపించట్లేదు. కానీ మార్కెట్ లో కొంచెం రికవర్ వచ్చిన తర్వాత మాత్రం మీరు నాట్కో ఫార్మా నుంచి బయటకు వచ్చి మీరు సిప్లా కానీ లేకపోతే లుపిన్ కానీ దివీస్ ల్యాబొరేటరీస్ కానీ లేకపోతే ఏమో లార్సెల్ ల్యాబొరేటరీస్ కానీ ఇలాంటి వాటిలోకి వస్తే మీకు తొందరగా మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది సార్. రైట్ సార్, హరిప్రసాద్ రావు గారు అడుగుతున్నారు సార్, భగీరథ కెమికల్స్ ఎంట్రీ అవ్వచ్చా అని అడుగుతున్నారు. ఎంట్రీ అవ్వచ్చా అని అడుగుతున్నారు. అవును సార్, ఎంటర్ అవ్వచ్చా దాంట్లోకి అని అడుగుతున్నారు సార్. భగీరథ కెమికల్ అండ్ ఇండస్ట్రీస్ అది మంచి స్టాక్ అనేది. అంటే కాకపోతే ఏంటంటే మంచి పెద్ద క్యాపిటలైజేషన్ అయితే చాలా తక్కువ క్యాపిటలైజేషన్ తో ఉంది. 290 రూపాయలు ట్రేడ్ అవుతుంది. కానీ మనం ఫండమెంటల్ గా చూసుకుంటే కొంచెం వీక్ గా ఉంది. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా సరే కొంచెం వీక్ ఉంది. కాకపోతే దీని యొక్క బిజినెస్ మోడల్ బాగుండి ఫండమెంటల్ గా అయితే బిజినెస్ అయితే బాగానే ఉన్నది. లాస్ట్ 3-4 years నుంచి అయితే 50% అబోవ్ మనకి ఇస్తుంది. కాకపోతే ఇప్పుడు జరిగినటువంటి టెక్నికల్ కరెక్షన్ ఏదైతే ఉందో ఇది పెద్దగా మనం ఊహించిన మార్కెట్ తో పాటు జరుగుతున్నటువంటి కరెక్షనే. ఇది అక్యుములేట్ చేసుకుంటే మనకి ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకున్నప్పుడు మళ్ళీ మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది. స్టాక్ అయితే మాత్రం టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం స్తబ్దంగా ఉన్నప్పుడు కూడా ఫండమెంటల్ గా అయితే వెరీ స్ట్రాంగ్ స్టాక్. దీంట్లో మీరు మళ్ళీ మార్కెట్ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు మళ్ళీ కరెక్షన్ అంతా కూడా రికవర్ అయ్యి మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. భగీరథ కెమికల్స్ మంచి స్టాక్ సార్. రైట్ సార్, రాధాకృష్ణ గారు ఉన్నారు సార్. రాధాకృష్ణ గారు నమస్తే. మీ డౌట్ అడగండి. మూర్తి నాయుడు గారు ఉన్నారు. నమస్తే సార్. మూర్తి నాయుడు గారు నమస్తే సార్. నమస్తే సార్, మాది రాజమండ్రి సార్. నేను 2 years బ్యాక్ మ్యూచువల్ ఫండ్స్ లో 30 lakhs పెట్టాను సార్. మ్యూచువల్ ఫండ్స్ లో? అవును సార్, 30 lakhs పెట్టాను సార్. ఓకే. అది 2 years లో 5 lakhs లాభం ఇచ్చిందండి. ఓకే. అయితే బాగుందని చెప్పి స్టాక్స్ లో ఒక 25 పెట్టాను సార్. 30 దాకా పెట్టాను సార్. ఈ మధ్యన మళ్ళీ యాడ్ చేశారు. మళ్ళీ స్టాక్స్ లో పెట్టాను సార్. మ్యూచువల్ ఫండ్స్ లో ఆపేసి మ్యూచువల్ ఫండ్స్ లో ఆపేసి స్టాక్స్ లో పెట్టారు మీరు. 30 దాకా పెట్టాను సార్. 29-30 దాకా పెట్టాను సార్. ఓకే. కానీ బాగా డౌన్ గా సార్. మాకేమో కొత్త మీద టెన్షన్ అనిపిస్తుంది. ఇందులో ఉండమంటారా లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ కాదు. మీరు పెట్టిన స్టాక్స్ లిస్ట్ ఏదన్నా నాకు సెపరేట్ గా మీరు మార్కెట్ ఇది అయిపోయిన తర్వాత మీరు పంపిస్తే దాని ప్రకారం అనాలిసిస్ చేసి ఏ స్టాక్స్ ఉంచాలి ఏ స్టాక్స్ లో ఉంచకూడదని తెలుసుకుంటే. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి వాళ్ళ ఎక్స్పర్ట్స్ వాళ్ళ మంచి స్టాక్స్ లో పెడతారు. ఇప్పుడు మీరు పెట్టుకున్న 25-30 lakhs ఏ స్టాక్స్ లో పెట్టుకున్నారో తెలియదు కాబట్టి ఆ సజెషన్స్ మనం తీసుకుని మంచి స్టాక్స్ లోనూ వాటి యొక్క బిజినెస్ మోడల్ బాగుండి ఆ బ్యాలెన్స్ షీట్ బాగుండి ఇయర్ ఆన్ ఇయర్ మనకి ప్రాఫిటబుల్ గా ఉన్న స్టాక్స్ లో పెట్టుకుంటేనే మనకు నష్టం లేకుండా మంచి రిటర్న్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆ అవగాహన లేకుండా పెడితే మాత్రం నష్టపోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మీరు తర్వాత మీరు సెపరేట్ గా మీకున్న స్టాక్స్ అంతా కూడా స్క్రీన్ షాట్ పెడితే దాని ప్రకారం మనం డీటెయిల్ గా మాట్లాడడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది సార్. రైట్ సార్, రాజశేఖర్ గారు ఉన్నారు సార్ హైదరాబాద్ నుంచి. రాజశేఖర్ గారు నమస్తే. నమస్తే సార్. మీ డౌట్ అడగండి సార్. నమస్కారం సార్. నమస్తే. ఇది హుండై మోటార్స్ ఒక 25 shares ఉన్నాయి సార్. ఐపీఓలో తీసుకున్నాను. ఓకే. ఇంకోటి BHL 200 shares ఉన్నాయి సార్.
బిహెచ్ఎల్. ఓకే సార్. యాక్చువల్గా హుండా అయితే మరి రీసెంట్ అదే కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు సార్, ఉంచండి, పెద్ద ఇబ్బంది లేదు. ఆ బిహెచ్ఎల్ అయితే మాత్రం ఈ సంవత్సరం అయితే పెద్ద అంత ప్రోగ్రెసివ్ గా లేదు, కానీ ఓవరాల్ గా అయితే కొంచెం ప్రోగ్రెసివ్ ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది. ప్లస్ ఇప్పుడు కరెక్షన్ లో భాగంగా ఉంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఏమి దాన్ని టచ్ చేసిన పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. వెయిట్ చేస్తే దాన్ని రికవరీ తీసుకుని మార్కెట్ లో మంచి ప్రాఫిట్ తీసుకుని బయట రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. లాస్ట్ 3-4 years కి అయితే మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈ ఇయర్ కూడా మనకి ఏదైతే 220, 230 పైన మార్కెట్ అయినా క్లోజ్ అవుతాయి, అక్కడి నుంచి మళ్ళీ 300+ వెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది సార్. రైట్ సార్, సతీష్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. సతీష్ గారు మీ డౌట్ అడగండి. మూర్తి గారు ఉన్నారు. సతీష్ గారు మాట్లాడండి. చెప్పండి సార్. సార్ నా దగ్గర మోల్టెక్ ప్యాకేజింగ్ ఒకటి, అనంతరాజు లాస్ట్ లో ఉన్నాను, హోల్సేల్ లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ అవ్వాలన్నా సార్? మోల్టెక్ గానీ అనంతరాజ్ గానీ రెండు కూడా మంచి స్టాక్సే, ఇబ్బంది లేదు. మార్కెట్ లో కరెక్షన్ లో బాగానే కరెక్షన్ అయింది. మీరు వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే కొంచెం మనకి ఏంటంటే ఒక 5 to 6 months వెయిట్ చేయగలిగితే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాబట్టి మంచి స్టాక్సే, తొందరగా లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది సార్. రైట్, రెండు అట్లాగే ఉన్నాయి సార్. మోల్టెక్ ప్యాకేజింగ్ ఉంది, మోల్టెక్ టెక్నాలజీస్ ఉన్నాయి. మోల్టెక్ ప్యాకేజ్ అండ్ మోల్టెక్ టెక్నాలజీస్ కరెక్షన్ లో భాగంగానే తప్ప ఓవరాల్ గా అయితే మంచి కంపెనీస్. రైట్, అట్లాగే సార్ ఈ పొజిషన్ లో ఇప్పుడు మనం చూస్తా ఉన్న మార్కెట్ లో ఒక్కొక్క రోజు భారీ పతనం, ఆ తర్వాత ఒడిదుడుకులు, ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఇన్వెస్టర్ ఎట్లాంటిది అంటే లాంగ్ టర్మ్ బెస్టా, షార్ట్ టర్మా, లేదంటే ఎట్లాంటి స్టాక్స్ పైన ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఏం చెప్తారు మీరు? యాక్చువల్ గా ఏంటంటే మనం స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మినిమం 1 year, అక్కడ నుంచి మనకి 3 years కానీ 5 years కానీ 10 years కానీ పెట్టుకుంటాం. కాబట్టి మార్కెట్ లో ఉన్నటువంటి ఈ అప్ అండ్ డౌన్స్ అనేది ఇది కామన్ థింగ్. ప్రతి సంవత్సరం కూడా 2 cycles ఇలా జరుగుతూనే ఉంటాయి, దానికి ఇబ్బంది లేదు. కానీ రైట్ స్టాక్స్ లో పెట్టుకుందామా లేదా అన్నదే మోస్ట్ ఇంపార్టెంట్. రైట్ స్టాక్స్ అంటే మనకి కన్జ్యూమబుల్ గా ఉండి మనకి మార్కెట్ లో మంచి మూమెంట్ ఉన్న స్టాక్స్, ఏదైతే కన్స్ట్రక్షన్ దానికి సంబంధించిన దాంట్లో చూసుకున్నట్టయితే మనకి ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ కొంచెం రొటేట్ గా ఉంటుందో మెటల్ సెక్టార్, స్టీల్ ప్రొడక్ట్స్, అదేవిధంగా సిమెంట్, అదేవిధంగా పెయింట్స్ దానికి సంబంధించి, పెయింట్ అండ్ కెమికల్స్ దానికి సంబంధించిన స్టాక్స్, అదేవిధంగా ఆటోమొబైల్ సంబంధించినటువంటి వెహికల్స్ కి సంబంధించినటువంటి 4-wheeler 2-wheeler సంబంధించినటువంటి స్టాక్స్, అదేవిధంగా ఫార్మాలో కూడా ఫ్రంట్ లైన్ ఉన్నటువంటి ఫార్మా స్టాక్స్, అదేవిధంగా బ్యాంకింగ్ అండ్ ఐటీ సెక్టర్ సంబంధించింది. ఏదైతే నిత్యం మన కళ్ళ ముందు కదలాడుతూ ఉన్నటువంటి కంపెనీస్ ఏదైతే ఉంటాయో వాటి యొక్క బ్యాలెన్స్ షీట్ ఏ విధంగా చూసుకుని దాంట్లో ఉన్నటువంటి ప్రాఫిట్స్ కానీ ఇయర్ ఆన్ ఇయర్, క్వార్టర్ ఆన్ క్వార్టర్ వస్తున్నటువంటి రిజల్ట్ బేస్ చేసుకుని మనం అలాంటి కంపెనీస్ సెలెక్ట్ చేసుకుని పెట్టుకుంటే మనం ఇలాంటి ఒడిదుడులకి ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ అంతే స్పీడ్ గా రికవర్ అవడానికి కూడా చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. గత చరిత్ర చూసుకున్నప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా ఒక సైకిల్ ఇలా మార్కెట్ లో ఒక 20 to 30%, సమ్ టైమ్స్ 30 to 50% ఆల్సో అయినప్పటికి కూడా మళ్ళీ రికవర్ అయ్యి మళ్ళీ మార్కెట్ లో 100% రికవరీ తీసుకుని మళ్ళీ మంచి ప్రాఫిట్ లోకి వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి మార్కెట్ కోవిడ్ లాంటి పెద్ద ఉపద్రవాన్ని ఎదుర్కొన్నటువంటి మన మార్కెట్ ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా రైట్ స్టాక్స్ లో పెట్టుకుంటే మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. స్టాక్స్ లో దాంట్లో పొటెన్షియాలిటీ లేకుండా ఏదో న్యూస్ బేస్డ్ మీద ఎవరో చెప్తే అలాంటి స్టాక్స్ ఏదో పెట్టుకుంటే మాత్రం ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది తప్ప అదర్వైజ్ ఫ్రంట్ లైన్ లో ఉన్న స్టాక్స్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ లో పెట్టుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. స్మాల్ క్యాప్ లో కూడా పెట్టుకోవచ్చు, కానీ ఆ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ తెలుసుకుని పెట్టుకుంటే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం. రైట్ సార్, సునీల్ కుమార్ గారు ఉన్నారు కామారెడ్డి నుంచి. సునీల్ గారు నమస్తే, మీ డౌట్ అడగండి. మూర్తి నాయుడు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి సార్. మొన్న రీసెంట్ గా అగర్వాల్ ఐ ఒకటి, తర్వాత ఎక్స్ట్ ఒకటి, క్యూ పవర్ ఒకటి, ఇంకోటి అజాక్స్ ఇంజనీర్ ఒకటి ఉంది సార్. 4 అలాట్ అయినాయి. ఇది హోల్డింగ్ లో ఉంటే బాగానే ఉంటుంది సార్ లాంగ్ టర్మ్ లో. అట్లీస్ట్ మీరు 1 year అయినా హోల్డ్ లో ఉండాలి సార్. రీసెంట్ గా అలాట్ అయినాయి కాబట్టి అట్లీస్ట్ 1 year అయినా హోల్డ్ ఉంటే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంది.